మనుషులు పైకి మాట్లాడుతున్నా కానీ దేవుడు హృదయ రహస్యాన్ని ఎరిగాడు. ఇక్కడ కూర్చున్న నీవు నేను ఎవరు ఈ హృదయం ఎలా ఉందో ఎరిగిన వాడు దేవుడు. అందుకనే నీ హృదయంలోకి దేవుని ఆహ్వానించు, దేవుని వాక్యాన్ని ఆహ్వానించు, దేవుని యొక్క చిత్త ప్రకారం బ్రతకటానికి సిద్ధంగా ఉండు. దేవుడు అక్కడ సమీపముగా ఉంది. మంచి నేలను పండి విత్తనములాగా మనం ఉండాలి, ఫలించే వారిగా ఉండాలి. మందిరానికి వచ్చి ఊరికి పోవద్దు. మందిరానికి వచ్చి మనము ఊరికి పోతే దేవుని ఆశీర్వాదాలు రావు. మందిరానికి వచ్చి దేవుని వాక్యం శ్రద్ధగా విని వాక్య ప్రకారం నడుచుకుంటానని దేవుని దగ్గర తీర్మానం చేయాలి. నీ కోరిక తప్పకుండా తీరుస్తాడు దేవుడు. నీవు నమ్మిన దేవుడు నిన్ను మోసం చేయడు. నీ కుటుంబంలో బంధుమిత్రులు సగా నిన్ను మోసం చేస్తారో కానీ దేవుడు మాత్రం నిన్ను మోసము చేయడు. దేవుడు అసలు నీ గురించి అబద్ధమే చెప్పడు. దేవుడు అన్ని కూడా నువ్వు అనుకున్నట్లు జరిగిస్తాడు కనుక నువ్వు చక్కగా దేవుని వాక్యం వినాలి. వాక్యం ఏం చెప్తుందో దాన్ని విని దాని ప్రకారం నడుచుకోవాలి. అప్పుడు నువ్వు